Hi guys, welcome to Smart Tech in Telugu. Guys, ఇది IQOO G6 Lite 4GB RAM 64GB వేరియంట్. సో ఆల్మోస్ట్ ఆల్ దీని ప్రైజింగ్ నార్మల్గా చూసుకుంటే మనకి అమెజాన్లో 14,000 ప్రైస్ అయితే అవైలబుల్గా ఉంటుంది. బట్ రీసెంట్గా జరిగిన సేల్లో నేను దీన్ని ఓన్లీ 11,000 నా ప్రైజ్లో అయితే బై చేశా. సో ఖచ్చితంగా ఆ ప్రైజ్లో ఇది కిల్లర్ డీల్ అనే చెప్పొచ్చు. సో ఎవరైతే 15,000 బడ్జెట్లో ఒక మంచి గేమింగ్ ఫోన్తో పాటు మంచి కెమెరా ఫోన్ అండ్ మంచి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అండ్ కంప్లీట్గా ఒక ఆల్రౌండర్ ఫోన్ బెస్ట్ ఫోన్ కావాలనుకుంటారో సో ఖచ్చితంగా వాళ్ళకి 15,000 రూపీస్ ప్రైస్లో ఈ IQOO G6 Lite అనేది సో ఒక బెస్ట్ ఫోన్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. సో వీడియోలో మనం ఈ మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం అండ్ అన్బాక్సింగ్తో పాటు ఫిజికల్ ఓవరియూ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ అండ్ ఫైనల్గా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది అండ్ ఇన్ఫాక్ట్ నేను కొన్ని కెమెరా శాంపిల్స్ని అయితే నేను క్యాప్చర్ చేసి సో నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. సో దేనిలో మనకి బెటర్ క్వాలిటీ ఉందో లెట్ మీ నో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ముందుగా బాక్స్ పైన చూసుకుంటే మనకి పైన IQOO బ్రాండింగ్ అయితే ఉంది అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే కంప్లీట్గా ఈ మొబైల్ ప్రైమరీ స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేసి ఉన్నాయి. సో ఒకవేళ మీరు చదువుకోవాలనుకుంటే మాత్రం వీడియోని ఇక్కడే పాస్ చేసి కంప్లీట్గా స్పెసిఫికేషన్స్ అయితే చూడొచ్చు. అండ్ కంప్లీట్గా బాక్స్ చూసుకున్నట్లయితే సో IQOO స్టైల్ ఆఫ్ డిజైన్ అయితే వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాక్స్ ఓపెన్ చేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేస్తే పైన మనకి ఎల్లో కలర్లో IQOO అని అయితే రాసి ఉంది. ఇందులో చూసుకున్నట్లయితే మనకి సో ఏదైతే ట్రాన్స్పరెంట్ కేసు ఉందో దాన్ని అయితే ప్రొవైడ్ చేశారు అండ్ దాంతోపాటు ఎడిషనల్గా యూజర్ మాన్యువల్ అండ్ అదేవిధంగా వారంటీ కార్డ్ అండ్ క్విక్ గైడ్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఒకవేళ మీరు అడిషనల్గా ఏమైనా ఫీచర్స్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం కంప్లీట్గా ఇది రీడింగ్ అయితే చేయొచ్చు. అండ్ ఫైనల్గా మనకి మొబైల్ చూసుకున్నట్లయితే కంప్లీట్గా ఫ్లాట్ డిజైన్తో సో చాలా ప్రీమియం లుక్ అయితే ఉంది. ఇన్ఫ్యాక్ట్ 15,000 ప్రైస్లో సో ఎలాంటి డిజైన్ మొబైల్ ఉంటుందా అని అయితే మనకి చిన్న డౌట్ అయితే ఉంటుంది, అంత ప్రీమియం లుక్ అయితే ఉంది. అండ్ మొబైల్ మనం పక్కన పెడితే సో రిమైనింగ్ మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ కంటెంట్ ఏమైనా వస్తుంది అనుకుంటే మాత్రం సో Type-C to అండ్ ఒక ఛార్జర్ అయితే కేబుల్ అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ దాంతోపాటు సిమ్ ఎజెక్టర్ టూల్ అయితే అవైలబుల్గా ఉంటుంది. సో ఇంత అవుట్ ఆఫ్ ది బాక్స్ ఎలాంటి ఛార్జర్ అయితే మీకు రాదు. అడిషనల్గా మీరు 699 ప్రైస్ పెట్టి అంటే ఆల్మోస్ట్ ఆల్ 700 రూపీస్ ప్రైస్ పెట్టి ఒక ఛార్జర్ని అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మొబైల్ ఫిజికల్ ఓవరియూ చూసుకున్నట్లయితే మాత్రం సో ఇది కంప్లీట్గా ఫ్లాట్ డిజైన్తో వస్తుంది. సో ముఖ్యంగా బాటంలో చూసుకున్నట్లయితే మనకి స్పీకర్ గ్రిల్ అండ్ అదేవిధంగా 3.5mm జాక్ అండ్ దాంతోపాటు Type-C పోర్ట్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అండ్ మనకి పవర్ ఆఫ్ ఆన్ బటన్ అయితే అవైలబుల్గా ఉంది. అండ్ పవర్ ఆఫ్ ఆన్ బటన్ ఏదైతే ఉంటుందో సో దీనిలోనే మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే అవైలబుల్గా ఉంటుంది. అండ్ టాప్లో చూసుకున్నట్లయితే మీకు సిమ్ ఎజెక్టర్ టూల్ అయితే అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఓవరాల్గా ఇది ఫిజికల్ ఓవరియూ విషయానికి వస్తే అండ్ మీకు ఇందులో డిస్ప్లే చూసుకున్నట్లయితే 6.5 ఇంచెస్ LCD ప్యానల్తో వస్తుంది. ఇందులో మీకు 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది అండ్ స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకుంటే 83.9% అయితే ఉంటుంది. సో ఓవరాల్గా డిస్ప్లే చూసుకుంటే మాత్రం నాకు సూపర్ ఇంప్రెసివ్గా అనిపించింది. ఎందుకంటే అండర్ 15,000 ప్రైస్లో 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అనేది లైక్ మనకి మల్టిపుల్ యాప్స్ని యూజ్ చేస్తున్నప్పుడు లేదంటే హెవీగా గేమ్స్ ఆడుతున్నప్పుడు మనకి స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అనేది చాలా యూజ్ అవుతుంది. అండ్ యూట్యూబ్లో నేను కొన్ని వీడియోస్ అయితే ప్లే చేసి చూసా. లిటరలీ కలర్స్ చూసుకుంటే చాలా న్యాచురల్గా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఆల్మోస్ట్ ఆల్ AMOLED డిస్ప్లేకి సిమిలర్గా అండ్ చాలా బ్రైట్గా అయితే. అండ్ బ్యాక్ సైడ్ కెమెరా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఇందులో మీకు బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ వస్తుంది 50+2 మెగాపిక్సెల్. ఇందులో మీకు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్. సో ముఖ్యంగా మనకి బ్యాక్ సైడ్ కెమెరా డిజైన్ చూసుకుంటే సో 2 కెమెరాస్ కూడా మనకి సర్కిల్ డిజైన్లో ఉన్నాయి అండ్ దాంతోపాటు ఒక డ్యూయల్ LED ఫ్లాష్ కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ముఖ్యంగా బ్యాక్ సైడ్ కెమెరా డిజైన్ కావచ్చు అండ్ బిల్డ్ క్వాలిటీ కావచ్చు సో నాకు చాలా సూపర్ ఇంప్రెసివ్ అనిపించాయి. ఈ ఫోన్ ప్రైమరీ కెమెరాని యూజ్ చేసి నేను కొన్ని కెమెరా శాంపిల్స్ని అయితే తీసాను. లిటరలీ పోర్ట్రేట్ షాట్స్ అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అండ్ ఇది కలర్స్ చూసుకున్నట్లయితే సో చాలా న్యాచురల్గా ఉన్నాయి. సో ఇన్ఫ్యాక్ట్ ఇది మనకి ఓవర్ సాచురేషన్ ఎలా కంట్రోల్ చేస్తుందో టెస్ట్ చేయడానికి అయితే తీసా. అండ్ ఫైనలీ ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్ చూసుకున్నట్లయితే సో చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి. సో ఓవరాల్గా 15,000 ప్రైస్లో మాత్రం సో కెమెరా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీకి కూడా సో ఖచ్చితంగా మనం థమ్స్ అప్ అయితే ఇవ్వచ్చు. అండ్ బ్యాక్ సైడ్ కలర్ షిఫ్టింగ్ డిజైన్ కూడా మనకి కొంచెం బెటర్ సైడ్ అయితే అనిపించింది ఆల్మోస్ట్ ఆల్ 15K ప్రైస్లో. ఎందుకంటే సో లైట్గా మనకి లైటింగ్కి ఎదురుగా ఉన్నప్పుడు లేదంటే సన్కి ఆపోజిట్లో మనం మొబైల్ని ఇలా పెట్టినప్పుడు సో ఖచ్చితంగా మనకి కొంచెం కలర్స్ అనేవి ఒక 2 to 3 కలర్స్ అయితే చేంజ్ అవుతుంది. సో ఖచ్చితంగా ఇందులో కలర్ షిఫ్టింగ్ డిజైన్ కూడా నాకు చాలా బెటర్ సైడ్ అయితే అనిపించింది అండర్ 15K ప్రైస్లో. నెక్స్ట్ ఇందులో మీకు స్నాప్డ్రాగన్ 4th Gen 1 ప్రాసెసర్ ఉంటుంది. ఇది రీసెంట్గా 6nm టెక్నాలజీ పైన బిల్డ్ అయింది. సో ఖచ్చితంగా ఎవరైతే బడ్జెట్లో ఒక మంచి గేమింగ్ ప్రాసెసర్ కావాలనుకుంటారో ముఖ్యంగా 15,000 బడ్జెట్లో ఎవరైతే మంచి గేమింగ్ ఫోన్ కావాలనుకుంటారో మంచి ఆల్రౌండర్ డిపార్ట్మెంట్లో సో ఒక మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ కావాలనుకుంటారో వాళ్ళకి మాత్రం సో ఖచ్చితంగా ఈ IQOO G6 Lite అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ముఖ్యంగా ఇందులో మీరు ఎలాంటి గేమ్స్ నేర్చుకున్నా సరే PUBG అండ్ ఆస్ఫాల్ట్ ఇలాంటి గేమ్స్ నేర్చుకున్నా సరే సో హెవీ గ్రాఫిక్స్ అయితే కాదు సో మీడియం గ్రాఫిక్స్లో ఈ గేమ్ని అయితే మీకు చాలా ఈజీగా అయితే హ్యాండిల్ చేస్తుంది. సో ఓవరాల్గా మంచి గేమింగ్ ఫోన్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు.
అండ్ సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఇందులో మీకు ఆండ్రాయిడ్ 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ అండ్ ఫన్ టచ్ 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తున్నాయి. సో పర్సనల్గా నన్ను అడిగితే ఖచ్చితంగా మీకు ఆండ్రాయిడ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ 12తో వస్తుంది కాబట్టి సో మేబీ మీకు సాఫ్ట్వేర్ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. బట్ ఫన్ టచ్ 12 కూడా ఇన్ఫ్యాక్ట్ మనకి షావమీ యూఐతో కంపేర్ చేసుకున్నా కూడా సో ఖచ్చితంగా మనకి యూఐలో ల్యాగ్స్ ఉండవు, చాలా బెటర్గా ఉంటుంది. బట్ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే ఐక్యూ బ్రాండింగ్లో ఖచ్చితంగా లాట్ ఆఫ్ యాడ్స్ అయితే వస్తాయి. సో ఇది కొంచెం చాలామందికి ఇరిటేటింగ్గా ఉండొచ్చు. బట్ స్టిల్ బ్రాండ్ మనకి పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే మాత్రం సో ఒక బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. అండ్ ఫైనల్గా ఇందులో మీకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది అండ్ 18 watts ఫాస్ట్ ఛార్జర్ మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే రాదు, బట్ 18 wattsకి అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. సో ఓవరాల్గా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా అండ్ అదేవిధంగా గేమింగ్ ఫోన్ అండ్ కెమెరా పరంగా సో అన్ని డిపార్ట్మెంట్స్లో చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా IQOO G6 Lite అనేది సో ఒక బెస్ట్ చాయిస్ అని నా ఒపీనియన్. ఇన్ఫ్యాక్ట్ మీకు ఆ బడ్జెట్లో చూసుకున్నట్లయితే సో ఇది డెఫినెట్గా మీకు మంచి ఫోన్ అయితే అవుతుంది. సో ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చిందా ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఇలాంటి టెక్నాలజీ అండ్ అన్బాక్సింగ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.